గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనం ఈ క్లాస్లో భారతదేశం పైన బాబర్ దండెత్తి వచ్చే నాటికి ఎటువంటి పరిస్థితులు నెలకొని ఉన్నాయి, అలాగే బాబర్ భారతదేశంలో మొఘల్ సామ్రాజ్యాన్ని ఎలా స్థాపించగలిగిండు అనేటటువంటి అంశాన్ని సంక్షిప్తంగా ఇక్కడ డిస్కస్ చేద్దాం. సో కాబట్టి స్టూడెంట్స్, పుట్ ద హెడింగ్. వాట్ ఈజ్ అవర్ టాపిక్? మొఘల్ సామ్రాజ్యం. మొఘల్ సామ్రాజ్యం బిఏ బాబర్. ఓకే స్టూడెంట్స్, మొఘల్ సామ్రాజ్య స్థాపకుడు బాబర్ అని మనందరికి తెలిసింది. ఎవరిక్కడ? మొఘల్ సామ్రాజ్య స్థాపకుడు బాబర్. వాస్తవానికి బాబర్ మన భారతదేశం పైన దండెత్తి వచ్చే నాటికి ఎటువంటి పరిస్థితులు నెలకొని ఉన్నాయో ఒకసారి మనం విశ్లేషిద్దాం. బాబర్ భారతదేశం పైన దండెత్తి వచ్చే నాటికి మన భారతదేశాన్ని, ముఖ్యంగా ఢిల్లీ పైన సింహాసనాన్ని ఏలేటటువంటి చక్రవర్తులు ఎవరంటే ఢిల్లీ సుల్తానులు. ఈ సుల్తానులలో చివరి చక్రవర్తి మనకి ఇబ్రాహీం లోడి. సో ఈ ఇబ్రాహీం లోడి అసమర్థుడు, పరిపాలన మీద అంత అవగాహన లేనటువంటి వ్యక్తి. కాబట్టి ఇక్కడ అసమర్థుడు, పరిపాలనలో అంత అవగాహన లేనటువంటి వ్యక్తి సింహాసనం మీద ఉండటంతో ఒక రాజకీయ ప్రతిష్టంభన అనేది ఏర్పడటం జరిగింది. అంటే రాజకీయంగా అంత సమర్థవంతమైనటువంటి సిచ్యువేషన్స్ ఇక్కడ లేవు. అంటే ఒక లోపభూయిష్టమైనటువంటి పరిపాలనా విధానం ఉన్నది. దానివల్ల అధికార యంత్రాంగం మొత్తం కూడా స్వార్థపూరితమైనటువంటి చింతనతో, అవినీతితో గడిపేవారు. కాబట్టి పరిపాలన మొత్తం కూడా అస్తవ్యస్తం కావటం జరిగింది ఇక్కడ. ఇక రెండవది, రాజు ఇక్కడ అసమర్థుడైనప్పుడు సామంతులు కూడా ఏం చేస్తారు? తిరుగుబాటు చేయడం జరుగుతూ ఉన్నది. సో అలాగే ఇక్కడ ఇబ్రాహీం లోడికి వ్యతిరేకంగా, అంటే ఢిల్లీ పాలనకు వ్యతిరేకంగా అనేక మంది వివిధ ప్రాంతాలలో స్వతంత్రతను ప్రకటించుకోవటం జరిగింది. అది రెండవ పాయింట్ మనకి ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఢిల్లీ, కాశ్మీర్, మీరట్, బెంగాల్, దక్కన్, ఇతరతర ప్రాంతాలలో మొత్తం కూడా అనేక స్వతంత్ర రాజ్యాలు అవతరించడం జరిగింది. సో ఆ స్వతంత్ర రాజ్యాలు కూడా మరి ఐక్యంగా ఉన్నాయంటే లేవు. సో ఇది మూడో పాయింట్ మనకి ఇక్కడ. భారతదేశంలో వివిధ ప్రాంతాలలో రాజ్యాధికారాన్ని చేపట్టినటువంటి అనేక స్వతంత్ర పాలిత ప్రాంతాల ఐకమత్యంతో లేకుండా నిరంతరం కొట్లాడుకునేవారు. సో దీనివంటే ఈజీగా ఎవరైనా విదేశస్తులు, పరాయి దేశస్తులు కనుక భారతదేశం పైన దండెత్తే ఈజీగా వాళ్ళకు లొంగిపోయేటటువంటి పరిస్థితి దాపురించింది. అదే ఇక్కడ మనకు తెలుస్తుందండి. వీళ్ళు ఇక్కడ ఒక స్వతంత్ర రాజ్యాల మధ్యన అనైక్యత భావం అనేది స్పష్టంగా మనకి ఇక్కడ తెలుస్తుంది. అది మనకు ఇంకో పాయింట్. ఇక మరొకటి ఏంటంటే, ఈ రాజపుత్రులు అనేటటువంటి వాళ్ళు కూడా వివిధ ప్రాంతాలలో రాజ్యం వెళ్తున్నారు.
ఆ రాజపుత్రులు కూడా చాలా వరకు ఏమైంది, బలహీనం కావటం జరిగింది. ఈ బలహీనమైనటువంటి రాజపుత్రులు ఒకరికొకరు పరస్పర సహాయ సహకారాలు చేసుకోకపోగా వాళ్ళలో వాళ్ళు నిరంతరం పోట్లాడుకునేవారు. సో ఈ పొలిటికల్ స్ట్రగులే చివరికి వాళ్ళ పతనానికి దారితీసింది. ఒక రాణా సంగ్రామ సింహుడు తప్ప మిగతా వాళ్ళంతా కూడా చాలా వరకు వీక్గా ఉన్నటువంటి రూలర్స్. సో ఇటువంటి ఒక సంక్లిష్టమైనటువంటి పరిస్థితులు బాబర్ భారతదేశానికి పైన దండెత్తి రావటం జరిగింది. సో అది ఎలానో మనం చూద్దాం. సో బాబర్ ఇక్కడ మొఘల్ వంశాన్ని ఎలా స్థాపించగలిగాడు, అసలు ఆయన పుట్టుపూర్వోత్తరాలేంది అనేటటువంటి అంశాన్ని విశ్లేషిస్తే, బాబర్ సమర్కండ్ ఏలేటటువంటి ప్రాంత పాలకుడు, ఆఫ్ఘన్లోని సమర్కండ్ ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి. సమర్కండ్ ప్రస్తుతం ఇది ఆఫ్ఘనిస్తాన్లో ఉంటుంది. ఆఫ్ఘనిస్తాన్. మరి ఇతని తండ్రి ఉమర్ షేక్ మీర్జా. ఎవరండి తండ్రి? ఉమర్ షేక్ మీర్జా. ఉమర్ షేక్ మీర్జా తండ్రి. ఇతని తండ్రి 11వ ఏటనే చనిపోయింది. చాలా చిన్న వయసులో రాజ్యానికి రావాల్సి వచ్చింది. ఎవరు? బాబర్. ఇక ఇతడు ఎక్కువగా అమ్మమ్మ దగ్గర పెరిగాడు. దౌలత్ బేగం అని వాళ్ళ అమ్మమ్మ దగ్గర పెరిగాడు. ఇతని దాయాదులు చిన్నపిల్లవాడు కాబట్టి ఇతన్ని దాయాదులు ఏం చేశారంటే పాలివాళ్ళు ఇతని రాజ్యం పైన దండెత్తి ఇతన్ని అక్కడి నుంచి వెళ్ళగొట్టి రాజ్యాన్ని హస్తగతం చేసుకున్నారు. కానీ తన మద్దతుదారులతో తిరిగి కొంతకాలం తర్వాత ఇతడు మళ్ళీ సమర్కండ్ను తిరిగి చేజిక్కించుకున్నాడు. తర్వాత ఇతడు కాబూల్ పైన దండెత్తిండు, కానీ ఫెయిల్ అయ్యిండు. ఆ తర్వాత మరోసారి 2 years తర్వాత మళ్ళోసారి దానిపైన దండెత్తి సక్సెస్ అయ్యిండు. అయితే కాబూల్ పైన దండయాత్ర చేస్తున్నటువంటి సందర్భంలోనే తన దాయాదులు తిరిగి సమర్కండ్ను మళ్ళీ చేజిక్కించుకున్నారు. అట్లా సమర్కండ్ పోయింది. ఇక కాబూల్ పాలకులు కూడా తిరిగి బాబర్ని ఓడించారు, అక్కడి నుంచి తరివేసారు. అటు కాబూల్ పోయింది, కాందహార్ పోయింది, ఇటు వచ్చి సమర్కండ్ కూడా పోయింది. అటువంటి ప్రాంతంలో అతడు హిందూకుష్ పర్వత ప్రాంతాలలో తలదాచుకున్నటువంటి సందర్భంలో ఒక గొర్రెలను పెంచుకునేటటువంటి ఒక మహిళ ద్వారా భారతదేశం యొక్క సిరి సంపదల గురించి తెలిసి రావటం జరిగింది. సో కాబట్టి భారతదేశం పైన దండెత్తి అక్కడ ఉన్నటువంటి సిరి సంపదలను హస్తగతం చేసుకొని తిరిగి తన రాజ్యానికి వచ్చి తన రాజ్యాన్ని హస్తగతం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలని భావించి అతడు భారతదేశం పైన దండెత్తడానికి పూనుకోవటం జరిగింది. ఆల్రెడీ ముందే చెప్పుకున్నాం, భారతదేశంలో ఉండేటటువంటి ప్రాంతాలు మొత్తం కూడా చాలా బలహీనంగా ఉన్నాయి. రాజులు మొత్తం కూడా అనైక్యత లోపంతో ఉన్నారు. అసమర్థమైనటువంటి పాలకులు, చిన్న చిన్న స్వతంత్ర రాజ్యాలు వెల్లివిరిసినాయి. కొన్ని వాళ్ళలో యూనిటీ ఉందంటే అది లేదు. సో విదేశస్తులు ఎవరైనా వస్తే ఈజీగా వాళ్ళకు హస్తగతం అయ్యేటటువంటి సిచ్యువేషన్ సందర్భం మనకి ఇక్కడ కనిపిస్తుంది. కాబట్టి ఇటువంటి అననుకూల పరిస్థితుల మధ్యన బాబర్ ఆ పరిస్థితులన్నింటినీ తనకు అనుకూలంగా మార్చుకొని 1526వ సంవత్సరంలో మొఘల్ సామ్రాజ్యం అనేటటువంటి ఒక నూతన సామ్రాజ్యాన్ని ఢిల్లీ పీఠం పైన స్థాపించటం జరిగింది. సో అది ఎలానో చూద్దాం. ఫస్ట్
మొదటి పానిపట్టు యుద్ధం. బాబర్ భారతదేశం పైన దండెత్తి నూతన సామ్రాజ్యాన్ని స్థాపించటానికి దోహదపడినటువంటి యుద్ధం ఏంటంటే మొదటి పానిపట్టు యుద్ధం. ఈ మొదటి పానిపట్టు యుద్ధం ఎవరెవరికి జరిగింది అంటే బాబర్ వర్సెస్ చివరి ఢిల్లీ సుల్తాన్ చక్రవర్తి అయినటువంటి ఇబ్రహీం లోడీకి మధ్యన జరగటం జరిగింది. ఏ సంవత్సరం? 1526. ఇవి బాగా గుర్తుపెట్టుకోవాలి. ఏ యుద్ధం ఎప్పుడు జరిగింది, ఎవరెవరి మధ్య జరిగింది, అంతిమంగా ఎవరు విజయం సాధించారు, ఎవరు ఓడిపోయారు, ఈ కాన్సెప్ట్ ఉంటే చాలు. దాన్ని మనం ఎంతైనా ఎనలైజ్ చేయొచ్చు. సో బాబర్ కేవలం తన దగ్గర ఉన్నటువంటి 20,000 మంది సైన్యంతో సుమారు 2 లక్షల కంటే ఎక్కువ సైన్యం ఉన్నటువంటి ఇబ్రహీం లోడీని చాలా ఈజీగా యుద్ధంలో ఓడించి ఈ ఢిల్లీని తన ఆధీనంలోకి తెచ్చుకోవటం జరిగింది. ఇందుకు గాను బాబర్కు ఉపయోగపడినటువంటి అంశాలు ఏంటంటే, ఒకటి తన దగ్గర ఉండేటటువంటి ఫిరంగి దళం. ఈ ఫిరంగీలను యుద్ధంలో ఉపయోగించడం అనేది మన భారతీయులకు తెలియదు, కానీ వాళ్ళకు తెలుసు. ఎక్కడో ఉండి వాళ్ళు ఫిరంగిని పేలిస్తే కొన్ని 10ల సంఖ్యలో సైనికులు మరణించారు. అది చూసి పక్కన ఉన్నటువంటి వాళ్ళు కూడా భీతిల్లిపోయి ఈజీగా యుద్ధ భూమి నుంచి యుద్ధం చేయకుండానే పారిపోవటం జరిగింది. రెండోది, ఇబ్రహీం లోడీ దగ్గర ఉండేటటువంటి సైన్యాధికారులకు వీళ్ళు లంచం ఆశ చూపి, డబ్బునిచ్చి ఆశ చూపి యుద్ధరంగం నుంచి విరమించేటట్లు చేసారు. దానివల్ల చాలామంది ఇబ్రహీం లోడీకి అనుచరులుగా ఉన్నటువంటి వాళ్ళు బాబర్ చేత లంచం తీసుకోబడి వాళ్ళు యుద్ధం చేయకుండానే యుద్ధ భూమి నుంచి నిష్క్రమించడం జరిగింది. ఈ 2 కారణాలతో ఇబ్రహీం లోడీ చాలా ఈజీగా బాబర్ చేతిలో ఓడిపోయి చంపబడ్డాడు. చివరికి 1526 సంవత్సరంలో మొదటి పానిపట్టు యుద్ధంలో బాబరే అంతిమ విజయం సాధించి ఇక్కడ ఢిల్లీ పీఠం పైన నూతన సామ్రాజ్యాన్ని స్థాపించడం జరిగింది. ఆ నూతన సామ్రాజ్యం పేరే మొఘల్ సామ్రాజ్యం. సో మొఘల్ సామ్రాజ్యం అనేది 1526లో బాబర్ చేత స్థాపించబడ్డది అనేది మనం గుర్తుపెట్టుకోవాలండి. ఇక ఎప్పుడైతే ఇక్కడ బాబర్ ఢిల్లీని హస్తగతం చేసుకున్నాడు, ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది రాజపుత్ర రాజులు, ముఖ్యంగా రాణా సంగ్రామసింహుడు ఢిల్లీని ఏలాలనేటటువంటి కోరికకు అడ్డుగా నిలిచినటువంటి బాబర్ పైన కసిని పగను పెంచుకోవటం జరిగింది. వాస్తవానికి మొదటి పానిపట్టు యుద్ధంలో బాబర్ విజయానికి ముఖ్యమైనటువంటి కారకులలో రాణా సంగ్రామసింహుడు కూడా ఒకడు. ఈ రాణా సంగ్రామసింహుడికి ఒక కోరిక ఉండేది. అదేంటంటే ఢిల్లీని ఏలాలనేటటువంటి కోరిక. ఆ రోజుల్లో ఢిల్లీని పరిపాలించేటటువంటి చక్రవర్తి భారతదేశ చక్రవర్తి. మరి ఇప్పుడు ఇబ్రహీం లోడీ, దానికి అడ్డుగా ఉండేటటువంటి ఇబ్రహీం లోడీని ఓడించాలనేటటువంటి శక్తి రాణా సంగ్రామసింహునికి లేకునే. కాబట్టి బాబర్ని ఆహ్వానించండి. యుద్ధం అయిపోయిన తర్వాత తిరిగి డబ్బు తీసుకొని, సంపద తీసుకుపోయి, ధనరాశులు తీసుకొని పోయి అతడు ఆఫ్ఘన్కి వెళ్ళిపోతాను అనుకున్నాడు బాబర్. కానీ ఇక్కడ రాణా సంగ్రామసింహుడు తలిచింది ఒకటైతే బాబర్ చేసింది మరొకటి. ఇక్కడ ఉండేటటువంటి విశాలమైనటువంటి ప్రాంతాన్ని, ఇక్కడ ఉన్నటువంటి ధన సంపదను, ధనరాశులను చూసి అతనికి తన సొంత ప్రాంతం పైన ఆశ కలగలే. ఇక్కడే ఉండి ఇక్కడనే రాజ్యాన్ని స్థాపిస్తే, రాజ్యాన్ని వెళ్తే మంచిగా ఉంటుంది అనేటటువంటి ఉద్దేశంతో ఇతడే ఇక్కడ తిష్ట వేయటం జరిగింది. మరి ఢిల్లీని పరిపాలన చేయాలనేటటువంటి కోరిక రాణా సంగ్రామసింహునికి ఉండే. మరి ఇప్పుడు దానికి అడ్డుగా లోడీ పోయిన తర్వాత, ఇబ్రహీం లోడీ పోయిన తర్వాత బాబర్ వచ్చింది. కాబట్టి ఏ రకంగానైనా
బాబర్ని ఇక్కడి నుంచి వెళ్ళగొట్టి తను ఢిల్లీని ఆధీనంలోకి తెచ్చుకొని ఢిల్లీని పరిపాలన చేయాలనేటటువంటి కోరిక కసితో ఇక్కడ రాణా సంగ్రామసింహుడు ఉండటం జరిగింది. మరి మొదటి పానిపట్టు యుద్ధం అయిపోయిన తర్వాత రాణా సంగ్రామసింహునితో మరొక యుద్ధం ఇతడు చేయవలసి వచ్చింది. ఎవరు? బాబర్. ఆ యుద్ధం పేరే ఇక్కడ ఏంటంటే కన్వా యుద్ధం. ఏం యుద్ధం అండి? కాన్వా యుద్ధం. ఇది వచ్చేసి 1527 సంవత్సరంలో జరిగింది. ఈ యుద్ధం బాబర్ వర్సెస్ రాణా సంగ్రామసింహుడు. రాణా సంగ్రామసింహుడు. మరి రాణా సంగ్రామసింహుడు కూడా చాలా ఈజీగా బాబర్ చేతిలో ఓడిపోయి బాబర్కు లొంగిపోవటం జరిగింది. అలా బాబర్ రాణా సంగ్రామసింహునితో జరిగినటువంటి యుద్ధంలో విజయాన్ని సాధించిండు. మరి ముఖ్యంగా రాణా సంగ్రామసింహునితో జరిగేటటువంటి యుద్ధంలో ముఖ్యంగా ఉస్తాద్ అలీ అనేటటువంటి ఒక సైనికుడు ఉన్నాడండి, ఫిరంగి దళ నాయకుడు ఉస్తాద్ అలీ. 1527 మార్చి 18వ తారీఖున ఉస్తాద్ అలీ ఖాన్ తన దగ్గర ఉండేటటువంటి ఫిరంగి దళంతో ఒక మోత మోగించిండు. బాబర్ తన సైనికులను ఉద్దేశించి ప్రసంగించిండు. భారతదేశం పైన విజయం సాధించటమో లేదా వీరమరణం పొందటమో ఒకటే మన ముందున్నటువంటి గమ్యం. కాబట్టి ఈ యుద్ధంలో మనం విజయం సాధించాలి లేదా అంతిమంగా ప్రాణాలైనా కోల్పోవాలి. మన ముందున్నటువంటి మార్గాలు ఈ రెండే, విజయమా వీరమరణమా అని సైనికులకు ఉద్బోధించడంతో వాళ్ళ పవిత్రమైనటువంటి జిహాద్ అనేటటువంటి పేరుతో నినాదంతో దేవర్ ఫైట్ అగెన్స్ట్ విత్ ద ఆర్మీస్ ఆఫ్ రాణా సంగ్రామసింహ. ఎస్పెషల్లీ ఇన్ దిస్ వార్ ద ఉస్తాద్ అలీ అనేటటువంటి వ్యక్తి ప్లేడ్ ఏ కీ రోల్. ఆయన తన ఫిరంగి దళంతో ఎంతగానో భయంకరమైనటువంటి కాల్పులు జరిపిండంటే అక్కడ ఉండేటటువంటి సైనికులు మొత్తం కూడా పారిపోవటం జరిగింది. ఆ రకంగా యుద్ధంలో విజయం సాధించడం జరిగింది. అట్లా రెండవ యుద్ధంలో బాబర్ చేసినటువంటి రెండవ యుద్ధంలో కూడా సక్సెస్ అయ్యింది. ఇక మూడవ యుద్ధం గోగ్రా యుద్ధం. ఏ యుద్ధం అండి? గోగ్రా యుద్ధం. ఈ యుద్ధంలో మూడవ యుద్ధం చందేరి యుద్ధం. చందేరి యుద్ధం 1528వ సంవత్సరంలో జరిగింది. చందేరి యుద్ధం. ఈ యుద్ధం బాబర్ వర్సెస్ మేదినీ రాయ్. బాబర్ వర్సెస్ మేదినీ రాయ్. మేదినీ రాయ్ బుందేల్ఖండ్ ప్రాంత పాలకుడు. బుందేల్ఖండ్ అంటే ప్రస్తుత దక్షిణ ఉత్తరప్రదేశ్ మరియు ఉత్తర మధ్యప్రదేశ్ ప్రాంతాలన్నీ బుందేల్ఖండ్ ప్రాంతంలోకి వస్తాయి. మరి దీంట్లో మేదినీ రాయ్ కూడా ఓడిపోవటం జరిగింది. ఎందుకంటే ఒక్కొక్క రాజు ఒక్కొక్కరు ఈజీగా ఓడిపోతారు. కారణం ఏంటంటే వాళ్ళ మధ్యన దెర్ వాజ్ నో యూనిటీ బిట్వీన్ ద రాజపుట్స్ల మధ్యన ఇక్కడ ఐక్యత అనేది లేదు. దానివల్ల వాళ్ళు ఈజీగా ఓడిపోవటం జరుగుతూ వస్తున్నది. సో దీంట్లో కూడా చివరికి బాబరే పై చేయి సాధించింది. ఇక నాలుగవ యుద్ధం బాబర్ చేసినటువంటి చివరి యుద్ధం గోగ్రా యుద్ధం. ఇది 1529వ సంవత్సరంలో జరిగింది. ఇది బాబర్ వర్సెస్ ఆఫ్ఘన్ల మధ్యన జరిగింది. ఆఫ్ఘన్స్. మొదటి పానిపట్టు యుద్ధంలో ఇబ్రహీం లోడి అనుచరులు ఎవరైతున్నారో వాళ్ళు కొంతమంది ప్రాణాలను దక్కించుకొని
తూర్పు భారతానికి వచ్చి తలదాచుకోవటం జరిగింది. బెంగాల్, బీహార్ ప్రాంతాలకు వచ్చి అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులతో, ఆఫ్ఘన్ నాయకులతో వాళ్ళు మమేకమయ్యారు. కొంతకాలం తర్వాత వాళ్ళు తన బలాన్ని పెంచుకొని, ముఖ్యంగా ఇబ్రాహీం లోడి సోదరుడైనటువంటి మొహమ్మద్ లోడి తన సన్నిహితులతోని, తన స్నేహితులతోని ఒక కూటమిని ఏర్పాటు చేసుకొని 1529 సంవత్సరంలో గోగ్రా అనేటటువంటి ప్రాంతంలో బాబర్తో యుద్ధానికి దిగటం జరిగింది. గోగ్రా అనేటటువంటి ప్రాంతం. మరి దురదృష్టవశాత్తు ఈ గోగ్రా యుద్ధంలో ఆఫ్ఘన్ కూటమి అనేది పరాజయం పొందింది. దీంట్లో కూడా బాబరే విజయం సాధించింది. సో ఈ 4 యుద్ధాల ద్వారా బాబర్కు లభించినటువంటి విజయం అనేది అతని యొక్క వీరత్వాన్ని, అతని యొక్క సమర్థ నాయకత్వాన్ని భారతదేశంలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా అంగీకరించారు. కాబట్టి భారతదేశంలో బాబర్ స్థాపించినటువంటి సామ్రాజ్యానికి ఒక స్థిరమైనటువంటి పునాది అనేది ఏర్పడ్డది. ఫైనల్గా సక్సెస్ అయ్యిండు, కానీ ఇక్కడ స్టెబిలిటీ అనేది ఇంకా పూర్తిగా రాలే. కానీ ఇక్కడ ఉండేటటువంటి నాయకులందరూ కూడా బాబర్ అంటే ఒక సమర్థవంతమైనటువంటి నాయకుడు, అతనితో యుద్ధానికి దిగడం కంటే అతనితో సన్నిహితంగా మెలిగింది మంచిది, అతని సార్వభౌమత్వాన్ని అంగీకరించడం మంచిదని చెప్పేసి చాలామంది భావించారు. సో మొత్తానికి 1529లో ఈ ఆఫ్ఘన్ కూటమి ఓటమితో బాబర్ యొక్క సమర్థత అనేది, యోధత్వం అనేది భారతదేశంలో ఉండేటటువంటి రాజులందరికీ కూడా తెలిసి రావటం జరిగిందండి. సో మొత్తానికి 1530 సంవత్సరంలో దురదృష్టవశాత్ బాబర్ చక్రవర్తి మరణించిండు. సో ఇతడు తన జీవిత కాలానికి సంబంధించినటువంటి సంఘటనలన్నింటినీ కూడా చగతాయి టర్కీ భాషలో తుజ్కి బాబరి అనేటటువంటి గ్రంథంలో, తుజ్కి ఈ బాబరి అనేటటువంటి గ్రంథంలో పొందుపరచడం జరిగింది. ఇది బాబర్ యొక్క ఆత్మకథ. బాబర్ ఆత్మకథ అంటే బయోగ్రఫీ. తన గురించి తాను రాసుకునేటటువంటి అంశాన్ని మనం ఆత్మకథ అంటాం, బయోగ్రఫీ. తుజ్క్ ఈ బాబరి అనేటటువంటి గ్రంథాన్ని చగతాయి టర్కీ భాషలో బాబరే స్వయంగా రాసుకున్నాడు. దాని ద్వారా భారతదేశంలో బాబర్ మొఘల్ సామ్రాజ్యాన్ని ఎలా స్థాపించిండు అనేది, భారతదేశంలో తను దండెత్తి వచ్చే నాటికి ఎటువంటి పరిస్థితులు నెలకొని ఉన్నాయనేది మనకు తెలుస్తున్నదన్నట్టు. సో ఒక ఫైనల్గా మనం ఇక్కడ చెప్పుకోదలిసింది ఏంటంటే, బాబర్ ఒక కుమారునిగా, ఒక స్నేహితునిగా, ఒక సైనికుడిగా, ఒక యోధునిగా సకల గుణాలన్నీ కూడా అతనిలో కలిసి ఉండటం జరిగింది. ఇక ఆచార్య లేన్పూల్ అనేటటువంటి చరిత్రకారుడు, విఎస్ స్మిత్ అనేటటువంటి చరిత్రకారులు బాబర్ యొక్క ఉన్నతమైనటువంటి లక్ష్యాలను వాళ్ళు గొప్పగా పొగడటం జరిగింది. ఆసియా ఖండంలోనే అత్యుత్తమమైనటువంటి రాజకుమారుడిగా బాబర్ను వాళ్ళు చెప్పారు. ఆసియా ఖండంలోనే గొప్ప రాకుమారుడిగా, ఒక వండర్ఫుల్ ప్రిన్స్గా, అద్భుతమైనటువంటి రాకుమారుడిగా అతన్ని పేర్కొన్నారు. సో దిస్ ఈజ్ ఎ బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద బాబర్ చక్రవర్తికి సంబంధించినటువంటి ఒక సంక్షిప్తమైనటువంటి సమాచారం. రేపటి క్లాసులో మనం హుమయూన్, అలాగే భారతదేశంలో షేర్షా అనేటటువంటి వ్యక్తి తన పరిపాలనను ఎలా కొనసాగించిండు అనేది రేపటి క్లాసులో మనం చూద్దాం.